తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కూకట్పల్లి నియోజకవర్గం పుట్టినిల్లు లాంటిదని అన్నారు మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఈటెల రాజేందర్. నేడు కూకట్పల్లి నియోజకవర్గంలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పార్టీ కార్యాలయానికి హాజరై కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. నిన్న నిర్వహించిన మోడీ ర్యాలీని చూసి యావత్ తెలంగాణ అంతా ఒక్కతాటిపై నిలిచిందని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి బీజేపీ అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో కూడా మోడీ ప్రధానమంత్రి కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ జెండా ఎగురవేస్తామని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం నుండి తమ పూర్తి మద్దతు ఉంటుందని నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంతారావు తెలిపారు. వరంగల్ తీసుకున్నటువంటి శ్రీకర్రావు గారు, కృష్ణారావు గారు, శంకరన్న నాయకులు గారు, సీనియర్ నాయకులందరికీ మా భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తలకు, సహచర అందరికీ నమస్కారం. ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టుగా అనాదిగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ముందుగానే ఉండేది హనుమంతరావు గారు ఇంకా ఇతర పెద్దలు ఇక్కడ పార్టీ నిర్మాణాన్ని గొప్ప పునాది వేసి ఇప్పటికీ చెప్పుకోని కోటగా ఉన్నటువంటి నియోజకవర్గం ఈ కూకట్పల్లి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నిన్న మోడీ గారి ర్యాలీ చూసిన తర్వాత యావత్ తెలంగాణ ఒకటే అనుకుంది. కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు మోడీ గారికి ఈ ప్రాంతం ఆ ప్రాంతంతో సంబంధం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధం లేకుండా ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలంతా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి లక్షలాదిగా తల్లి వచ్చి మోడీ మోడీ అనేటువంటి నినాదాలు, వాళ్ళ కేరింతలు, వాళ్ళ మద్దతు చూస్తూ ఉంటే తెలంగాణ గడ్డ మీద 17 పార్లమెంట్ సీట్లు ఇప్పటికే రిపోర్ట్స్ ప్రకారంగా సర్వేల ఆధారంగా అమిత్ షా గారు 12 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నారు. ఇంకా కష్టపడితే మిగతా పార్లమెంట్ స్థానాలు గెలవబోతామంటే వ్యక్తం చేసిన అది నిన్న మోడీ గారి ర్యాలీతో ప్రస్ఫుటమైపోయింది. లక్షలాదిగా అసలు మా కార్యకర్తలుగా మేముగా తీసుకుపోయింది చాలా తక్కువ. ఎవరికి వాళ్ళుగా కుటుంబ సభ్యులతో పాటుగా చిన్న పిల్లలు తీసుకొచ్చి కూడా మోడీ గారికి కిస్ ఇవ్వడము, మోడీ గారికి జై చెప్పడము, మోడీ గారికి బాయ్ బాయ్ చెప్పడము ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలలో మోడీ గారి పట్ల ఎంత విశ్వాసం ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో ఇవాళ అది ప్రస్ఫుటమైంది. తెలంగాణ గడ్డ మీద మొట్టమొదటిగా ఎన్నికల శ్రీకారం గురించింది మల్కాజ్గిరిలో. కాబట్టి ఈ పార్లమెంట్ పరిధి ముమ్మాటికి ఎగిరే జెండా, కాషాయ జెండా, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ మొన్నటి ఎన్నికలలో ఇక్కడ 7 స్థానాలు ఉంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ కూడా ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ ఊసే ఎత్తట్లేదు. ఈ దఫా మా ఓటు టీఆర్ఎస్ కాదు, ఈ దఫా మా ఓటు బీజేపీ. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండొచ్చు ఇక్కడ, కానీ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేయం. కేంద్రంలో మోడీ గారు కనుక ప్రధానమంత్రి అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన దరఖాస్తు ఇచ్చి దండం పెట్టే పరిస్థితి రావద్దంటే భారతీయ జనతా పార్టీకి ఓటేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి ఇవాళ వెతుకుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వెతుకుతుంది క్యాండిడేట్. కాంగ్రెస్ పార్టీ అయితే
వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నాయకుడి కోసం గుర్తుగా ఉండండి. అది కూడా ఇక్కడ దొరకకపోతే బయటికి వెళ్ళి తీసుకొచ్చే ప్రతి చేస్తున్నాం. ఎన్ని చేసినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీని